మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని అష్టకొరుగులో 4 పాయింట్లు ఉన్నాయి. అలాగే సర్వాష్టకొరుగులో 35 పాయింట్లు వచ్చాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎంతో కష్టపడి పైకి రావాలన్న మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అయితే ఎంత చేసినప్పటికీ బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఎంతో నమ్మి మన అనుకుని మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే రక వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా సరే సంతానం, జీవిత భాగస్వామి తప్ప ఇంకొకటి విషయాలలో తల దూర్చకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే భగవత్ అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీ పని మీరు చేసుకుపోండి, తర్వాత పరమేశ్వరుడే ఇస్తాడు మీకు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం వస్తే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా రాణిస్తాయి. అయితే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, లాభాలు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒకసారి అందరికీ డబ్బులు పిచ్చి మోసపోయాం, మోసం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా సరే మేలుకొని మన వరకు మనం బాగుండాలి, రూపాయి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలన్న భావంతో ఉండండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. పిల్లల వివాహం కోసం ఎలాగాని మదన పడతారు. అయితే శుభకార్యం ఎలాగ నిర్వర్తించాలా అనే మీమాంసలో పడతారు. అయితే ఇటువంటి విషయాల వ్యవహారం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమయానికి ధనం అనేది ఏర్పడుతుంది. అది ఎలాగైనా సరే అప్పో సొప్పో ఏదైనా సరే వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సినీ రంగాల వారికి, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, ఆధ్యాత్మికవేత్తలకు, పోలీస్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం అంటే ఫ్లాట్స్ అమ్ముకునే వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే వారికి మట్టికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సరైన టైంకి కూలీ దొరకపోవడం, లేదా ప్రాజెక్ట్ ఆగిపోవడం, లేదా ఏదో ఇబ్బంది పడి ఒక పని మొదలు పెడదాం అనుకుంటే ఇంకో పని ఆగిపోవడం, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక పడతాయి. అది తాత్కాలికమే. మీ పని మీరు చేయండి, ఆటోమేటిక్గా అవే సెటరేట్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు వీరికి చక్కగా అనుకొస్తుంది. వెయ్యిలో రాహు సంచారం వల్ల విదేశీ యానం చేయగలుగుతారు. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. ఈ 3 రంగాల వారికి, 3 రకాలుగా ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. అయితే సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అందరి మాట వినండి. కానీ మీకు మీరుగా ఏది మంచో చెడో మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇంకోటి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చదివే వయసులో చదవాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చదివేసుకుంటారు, వాళ్ళు పైకి వస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు. అది మీకు అర్థం కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. ఎప్పుడూ అంతే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు చెడ్డవాళ్ళే. ఎందుకని? వాళ్ళు తిడతారు, చదవమని చెప్తారు కాబట్టి. అదే ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు కదా, రారా సినిమాకి వెళ్దామంటారు, వాళ్ళు నచ్చుతారు మీకు. ఎందుకంటే చదవమని చెప్పరు, తిట్టరు. తిట్టే వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ మీద అభిమానం ఉన్నట్లు లెక్క, ప్రేమ ఉంది కాబట్టి మీరు పాడవకూడదు, మంచి వృద్ధిలోకి రావాలి అనే ఒక పట్టుదలతో చెప్తారు, మీ మేలు కోరి చెప్తారు. కాబట్టి విద్యార్థులు నేను చెప్పే విషయం ఏంటంటే, చదివే వయసులో చదవండి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. అది ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్న దశకి మనం తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు వీరికి బాగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ సంబంధించి. ఎందుకంటే దశమాధిపతి మీన రాశి గురువు చతుర్థంలో ఉన్నారు, 6 కేతువు,
ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వేరేపడతాయి. ముఖ్యంగా హృదయం సంబంధించిన కాలేయం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి, జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాహుకేతుల ప్రభావం అనేది ప్రతి రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశివారు ఎవరికైనా అప్పు తీర్చేయాలనుకుంటే మంగళవారం కానీ ఆదివారం అడగని డబ్బులు ఇచ్చేయండి. సాధ్యమైనంతవరకు వీళ్ళకి అప్పులు తగ్గే అవకాశాలు చాలా వరకు వర్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.